హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కథల సవ్వడి. ఈ వీడియోలో నేను అందమైన ముగ్గు వేస్తూ మీకు ఒక ఆసక్తికరమైన కథను షేర్ చేస్తున్నాను. విక్రమ్ కృష్ణ ఇంటి బయట డల్గా కూర్చుని ఉంటాడు. రాత రూమ్లో బాధపడుతూ కూర్చుని ఉంటుంది. అను ప్రియ దగ్గరికి వెళ్ళి బ్యూటీ పార్లర్కి రమ్మని పిలుస్తుంది. ప్రియా, నేను ఎక్కడికి రానాను అంటూ వీళ్ళని ఇక్కడే వదిలి నేను పార్లర్కి వస్తే టీ కొట్టిది భావన్ బ్లాక్ మ్యాజిక్ చేస్తుంది, కీలిపొమ్మని చేసి ఆడించుకుంటుంది అంటుంది. అను మరిప్పుడేం చేద్దాం చెప్పు అంటూ దూరంగా మూడీగా ఉన్న విక్రమ్ కృష్ణని చూసి అన్నయ్య అంటుంది. ప్రియా, కనిపిస్తుందిలే మీ అన్నయ్యేలే అంటుంది. విక్రమ్ కృష్ణ డల్గా ఉండడం చూసి అను, అన్నయ్య ఏంటి అంత డల్గా ఉన్నాడు అంటూ చూస్తుంటే అన్నయ్యకు రాధకు క్లాష్ అయినట్టుంది అంటుంది. ప్రియా, చూస్తుంటే అలాగే అనిపిస్తుంది అంటూ రాధకు బావకి గొడవ కావాలనే కోరుకు ఈరోజు మనకు హ్యాపీ, గొడవ పడితే నో రొమాన్స్ అంటూ పద ఆ టీ కుట్టు పరిస్థితి ఏంటో చూద్దామని చెప్పి రాధ రూమ్ దగ్గరకు వెళ్ళి విండోలో నుంచి ఏడుస్తున్న రాధను చూసి ప్రియా, బాగా ఏడవ్వే అంటూ అను మనల్ని తదాస్తు దేవతలు దీవించారు, గొడవ జరగాలనుకున్నాము, గొడవ జరిగింది, ఇప్పుడు పద బ్యూటీ పార్లర్కి వెళ్దామంటుంది. ఇక అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర డిన్నర్ చేస్తూ ఉంటారు. రాధ దూరం నుంచి అందరినీ చూస్తూ ఉంటుంది. ఆకలిస్తుంది, ఈయన ఎక్కడున్నారో తెలియదు అనుకుంటూ ఉన్నా పట్టించుకునే మూడ్లో ఉన్నారో లేదో అనుకుంటుంది. ఇప్పుడేం చేయాలి అనుకుంటూ డైనింగ్ టేబుల్ దగ్గరకు వెళ్ళి కుర్చీలో కూర్చుంటుంది. దమయంతి ప్రియతో పాటు అందరూ రాధని కోపంగా చూస్తూ ఉంటారు. రాధ, ఆకలేస్తుంది, నాకు కూడా అన్నం పెడతారా అని అడుగుతుంది. ప్రియ రాధను లేవమని చెప్పి ఎంత ధైర్యమే నా పక్కనే వచ్చి కూర్చుంటావా అంటుంది. రాధ ఆకలేస్తుందని అంటూ ఉంటే ప్రియ ఫస్ట్ లేవే అంటుంది. రాధ లేచి నిలబడుతుంది. గార్డెన్లో ఉన్న విక్రమ్ కృష్ణ ప్రియను చూస్తాడు. వసుంధర, నువ్వేంటో నీ స్థానం ఏంటో అది తెలుసుకో ముందు అంటుంది. నందగోపాల్, అత్తయ్య గారు పాపం భోజనానికి వచ్చింది కదా అంటాడు. వసుంధర, మీరు మాట్లాడకండి అల్లుడు గారు, ఎవరి స్థాయి వాళ్ళు తెలుసుకుంటేనే మంచిది అంటుంది. సునంద రాధను చూసి బాధపడుతుంది. దమయంతి, కొత్తగా కొన్న చెప్పులు ఇంత ఖరీదైనవైనా ఇంటి బయటే విడుస్తాము, పూజ గదిలోకి తీసుకురాం కదా అంటుంది. ప్రియ, ఆ విషయం అర్థం చేసుకోవాలి కదా మరి అంటుంది. రామచంద్రయ్య రాధను చూసి ఇంకా నిల్చున్నావేంటి అంటూ కోప్పడతాడు. ప్రియ, తగుతునమ్మా అంటూ డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి మాతో పాటు సమానంగా కూర్చుని తిందామనుకున్నావా అంటుంది. రాధ, నేను మనిషినే, నేను తింటాను అంటుంది. దమయంతి, ప్రతిదానికి ఒక స్థాయి, గౌరవం అని ఏడుస్తాయి. ఆఫ్టర్ ఆల్ టీ కొట్టుదానివి, నీకు ఇవన్నీ ఏం అర్థమవుతాయంటూ మోనాలిసాను పిలిచి ఆ అమ్మాయికి ఒక కంచంలో తిండి పెట్టు, లేకపోతే మా తిండికి దిష్టి పెడుతుంది అంటుంది. మోనాలిసా డైనింగ్ టేబుల్ మీద ప్లేట్ తీసుకోబోతూ ఉంటే దమయంతి, ఇది కాదు సర్వెంట్స్ తినేది తీసుకురా అంటుంది. మోనాలిసా అన్నం ప్లేట్ రాధకిస్తుంది. రాధ ప్లేట్ పట్టుకుని నిల్చుని ఉంటుంది. ప్రియా మోనాలిసాతో నువ్వెక్కడ కూర్చుని తింటావు అని అడుగుతుంది. మోనాలిసా నేల మీద కూర్చుని తింటాను అంటుంది. ప్రియా రాధతో అర్థమైందిగా అంటుంది. రాధ ఆలోచిస్తూ ఉండడం చూసి దమయంతి, నేల మీద కూర్చుని తినడానికి పౌరుషం అడ్డొచ్చిందా అంటుంది. ఆకలేస్తుంది కదా, ఎక్కడ కూర్చుని తింటే ఏంటి అంటూ వెళ్ళి తిను అంటుంది. రాధ అన్నం ప్లేట్ తీసుకుని ఇంటి బయటకు వెళ్తూ ఉంటే సునంద రాధను జాలిగా చూస్తూ ఉంటుంది. రాధ ఇంటి బయట మెట్ల మీద కూర్చుంటుంది. ఇదంతా చూస్తూ ఉన్న విక్రమ్ కృష్ణ కోపంగా రాధ ముందుకు టీపాయ్ విసురుతాడు. టీపాయ్ ముందుకు కుర్చీ లాక్కొచ్చి తను కూడా కుర్చీలో కూర్చుని టీపాయ్ మీద క్యాండిల్స్ వెలిగిస్తూ ఉంటాడు. నందగోపాల్ విక్రమ్ కృష్ణను చూసి హ్యాపీగా నవ్వుకుంటాడు. ప్రియ, దమయంతితో పాటు అందరూ రాధ విక్రమ్ కృష్ణలను చూస్తూ ఉంటారు. విక్రమ్ కృష్ణ రాధ చేతిలో ఉన్న ప్లేట్ తీసుకుని టీపాయ్ మీద పెట్టి రాధకు రోజ్ ఫ్లవర్ ఇచ్చి క్యాండిల్ లైట్ డిన్నర్ అంటూ ఆ ఫ్లవర్ని తీసుకోమంటాడు. రాధ హ్యాపీగా ఫీల్ అవుతూ ఆ ఫ్లవర్ తీసుకుని థ్యాంక్ యూ అంటుంది. విక్రమ్ కృష్ణ రాధతో, నీ గౌరవానికి భంగం కలగనివ్వనని మాటిచ్చాను, ఆ మాట తప్పను. మనమిద్దరం ఆలోచనల్లో అభిప్రాయాల్లో వేరువేరుగా ఉండొచ్చు, మనకి ఎన్నో గొడవలు జరగచ్చు, కానీ నువ్వు ఎవరికంటే తక్కువ కాదు. ఏ ఇంట్లో నీ గొప్పతనాన్ని ఎవరు ప్రశ్నించినా ఎవరు తగ్గించినా నేను ఊరుకోను అంటాడు. సునంద, నందగోపాల్ విక్రమ్ కృష్ణని హ్యాపీగా చూస్తూ ఉంటారు. విక్రమ్ కృష్ణ రాధతో, నేను మహారాణిలా చూసుకోకపోయినా మహా బాగా చూసుకుంటాను అంటాడు. అపురూపంగా చూసుకోకపోయినా ఆప్యాయంగా చూసుకుంటాను, జరిగిన దానికి వాళ్ళ తరపున నేను క్షమాపణ చెప్తున్నాను అంటాడు. వాళ్ళంతే, వాళ్ళని మనం ఎదుర్కోవాలి, తప్పదు అంటాడు. వాళ్ళ మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు అంటాడు. నీకు నేనున్నాను అంటూ, మాది పెద్దిల్లు, కానీ ఇంట్లో చాలామంది మనుషుల మనసులు ఇరుకైనవి,
వాళ్ళ కోపాలు, వాళ్ళ ఈసడింపులు తప్పవు రాధా. 365 రోజుల్లో కొన్ని రోజులే గడిచిపోయాయి. ఇంకా మన ప్రయాణం చాలా రోజులుంది. ఈ ప్రయాణంలో నేను నీకు తోడుంటాను. మనం అనుకున్నది సాధించడం కోసము ఇవి భరిద్దాం. నిన్ను బాగా చూసుకుంటానని మాటివ్వలేను, కానీ నీకు లోటు రాకుండా మనస్ఫూర్తిగా చూసుకుంటాను అంటూ తిను అంటాడు. రాధ హ్యాపీగా తింటూ ఉంటుంది. ఇదంతా చూస్తూ ఉన్న ప్రియ కోపంగా వెళ్ళిపోతుంది. దమయంతి కూడా వెళ్ళిపోవడంతో వసుంధర, రామచంద్రయ్య కూడా వెళ్ళిపోతారు. సునంద, నందగోపాల్, విక్రమ్ కృష్ణ, రాధలను హ్యాపీగా చూస్తూ ఉంటారు. ఇక నందగోపాల్ ఇంటి బయట పాట పాడుకుంటూ హ్యాపీగా డ్యాన్స్ చేసుకుంటూ ఉంటాడు. వెన్నెల్లో పాట పాడుకుంటూ మనకిష్టమైన ఫుడ్ తింటూ ఉంటే ఉంటుంది అనుకుంటూ పాయసం బౌల్తో వచ్చిన సునందను చూసి, సునంద భలే టైంకి వచ్చావు అంటూ ఏంటిది అని అడుగుతాడు. సునంద మీకు ఇష్టమైంది అంటుంది. నందగోపాల్ అది నువ్వే కదమ్మా అంటాడు. సునంద నా తర్వాత అని అడుగుతుంది. నందగోపాల్ పాయసం అంటాడు. థ్యాంక్ యూ సునంద అంటూ సునందను కూర్చోమని చెప్పి నన్ను స్వీట్స్ తిన్నవు కదమ్మా అంటాడు. సునంద మీకు ఇష్టమైంది కదమ్మా అంటుంది. నందగోపాల్ నా పెళ్ళాం మడక ముందే పాయసం తెచ్చింది అంటే ఈ ఆపరేషన్ పాయసం వెనక ఏదో ఉంది, ఏదో ఇన్ఫర్మేషన్ లాగాలనే వచ్చుంటుంది అనుకుంటూ సునందతో ఈ టైంలో నా పక్కన నువ్వు, నీ చేతిలో పాయసం అంటూ వాటే సర్ప్రైజ్ కదా అంటాడు. సునంద పాయసం బౌల్ని దూరంగా జరిపి రాధ గురించి ఎంక్వైరీ చేస్తూ ఆ రాధ పూర్తి పేరేంటి అని అడుగుతుంది. నందగోపాల్ నాకేం తెలుసు, రాధ అని మాత్రమే తెలుసు అంటూ పాయసం ఇవ్వు సునంద అంటాడు. సునంద వాళ్ళ అమ్మ నాన్నలకు తన ఒక్కతే సంతానమా, లేకపోతే ఇంకా ఎవరైనా పిల్లలున్నారా అని అడుగుతుంది. నందగోపాల్ నాకు తెలిసినంత వరకు రాధ ఒక్కతే కూతురు అనుకుంటా అంటూ పాయసం ఇవ్వు సునంద అని అడుగుతాడు. సునంద వాళ్ళ సొంత ఊరేది, వాళ్ళ ఇంటి పేరు అని అడుగుతుంది. నందగోపాల్ పాయసం ఇస్తేనే మాట్లాడతాను అంటూ జీడిపప్పు వేశావు కదా అంటాడు. సునంద వేశానులేండి అంటూ ఇంతకీ రాధ ఏం చదువుకుంది అని అడుగుతుంది. నందగోపాల్ కిస్మిస్ వేశావా మిస్ అమ్మ అంటాడు. సునంద వేశానులేండి అంటూ ఆ రాధ పెళ్లికి వాళ్ళమ్మ ఎందుకు రాలేదంటారు అని అడుగుతుంది. నందగోపాల్ నా కొడుకు అమ్మాయి గౌరవాన్ని ఎలా కాపాడాడో ఇందాక చూసావు కదా, దాన్ని బట్టి చూస్తే వాళ్ళిద్దరి మధ్య గొప్ప ప్రేమ ఉందనే కదా అర్థం అంటూ పాయసం ఇవ్వు సునంద అంటాడు. సునంద అందరూ వద్దంటే ఏదో క్యాండిల్ లైట్ డిన్నర్ ఏర్పాటు చేశాడు కదా, ఇలాంటివి బాగానే చేస్తాడు, కానీ అమ్మకు చెప్పడం మాత్రం చేయడు అంటుంది. నందగోపాల్ ఇది కరెక్ట్ కాదు సునంద, పాయసం ఇస్తే తింటూ మాట్లాడుకుందాం అంటాడు. సునంద ఆ అమ్మాయి కరెక్ట్గానే ఉందండి, వీడే అసలు ప్రాబ్లం, అసలంతా వీడి దగ్గరే ఉన్నట్టుంది అంటుంది. నందగోపాల్ నేను చాలా బాధపడుతున్నాను సునంద అంటాడు. సునంద వీడెక్కడ బాధపడుతున్నాడండి, వీడి వల్ల అమ్మాయే బాధపడుతుంది అంటుంది. నందగోపాల్ అయినా అసలు ఏంటి నీ బాధ, నా మటుకు నేను పాటలు పాడుకుంటుంటే నువ్వు వచ్చావు, పాయసం తెచ్చావు, అడిగితే ఇవ్వవు, అడిగితే అడుగుతున్నావు, వాడు నీకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నాడనా, లేక ఆ రాధను పెళ్లి చేసుకున్నాడనా అని అడుగుతాడు. సునంద మిస్టర్ నందగోపాల్ గారు, మీ మగ జెంట్స్కి మా ఆడ లేడీస్ మనసు అర్థం కాదు, అర్థం చేసుకోలేరు కూడా అంటుంది. నందగోపాల్ బాగా అర్థమవుతుంది, ఇక్కడ అరచేతిలో పాయసం పెట్టుకుని అరగంట నుంచి ఊరిస్తున్నావు కదా నన్ను అంటాడు. సునంద కాదండి, పాపం ఆ రాధ మొదటి రోజు ఇంటికి వచ్చినప్పుడు జరగాల్సిన తంతు జరగలేదు, ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వలేదు, అందరం తలో మాట అన్నాం కదా, ఎంత బాధపడిందో కదా పాపం అంటుంది. నందగోపాల్ పాయసం ఇవ్వకపోతేనే నేను ఇంత బాధపడుతున్నాను, తనకి గౌరవం ఇవ్వకపోతే ఆ రాధ ఎంత బాధపడి ఉంటుంది అంటాడు. సునంద అదే కదా నేను అంటున్నాను అంటుంది. నందగోపాల్ మరి ఈ ముక్క ఇప్పుడు అంటున్నావు కానీ అప్పుడే మాట్లాడొచ్చు కదా, అందరూ ద్వేషించారు, అత్త కూడా ద్వేషించిందని ఆ కొత్త కోడలి మనసు ఎంత బాధపడి ఉంటుందో కదా అంటాడు. సునంద చెప్పా పెట్టకుండా ఇంటికి తీసుకొస్తే కోపం ఉండదా, రా అమ్మ రా బాబు అని బొట్టు పెట్టి హారతిచ్చి లోపలికి పిలుస్తారా ఏంటి, పెద్ద చెప్తున్నారు, అప్పుడంటే కోపం ఉంది అంటుంది. నందగోపాల్ ఇప్పుడు లేదా అంటాడు. సునంద తడబడుతూ నందగోపాల్కి పాయసం ఇచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది. నందగోపాల్ సునంద పాయసం చాలా బాగుంది, నీ మనసులాగే అంటాడు. సునంద నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది. ఇక రాధ ఇంటి ముందు ముగ్గు వేస్తూ ఉంటుంది. ప్రియ రాధను చూసి కోపంగా రాధ దగ్గరకు వెళ్ళబోతూ ఉంటే అను ప్రియ దగ్గరకు వచ్చి వదిన ఎక్కడికి వెళ్తున్నావు అంటుంది. ప్రియ పొద్దున్నే మొదలెట్టింది చూడు అంటూ రాధ వేస్తున్న ముగ్గు చూపెట్టి ఆ ముగ్గు ఏంటి, దాని ప్లాన్ ఏంటి అంటుంది. అను రాధ వేస్తూ ఉన్న ముగ్గు చూసి అంత పెద్ద ముగ్గు ఒక్కతే వేసిందా అంటుంది. ప్రియ ముగ్గులోకి అందరినీ లాగాలి కదా, అందుకే పెద్ద ముగ్గు ప్లాన్ చేసినట్లుంది అంటుంది.
అను ఇప్పుడు ఏం చేద్దాం వదినా అంటుంది. ప్రియ ఆ ముగ్గు ముందు నిల్చుని సెల్ఫీ తీసుకుందామా అంటూ కోపడుతూ ఆ ముగ్గుని ఎవరూ చూడకముందే చెరిపేద్దాం పదా అంటుంది. ఇంతలో ఇంట్లో నుంచి నందగోపాల్ రావడం చూసి ఆగిపోతారు. ప్రియ అంకుల్ ఇప్పుడే రావాలా అనుకుంటూ అనుతో నువ్వు అంకుల్ని ఆపొచ్చు కదా అంటుంది. నందగోపాల్ ముగ్గు దగ్గర కూర్చుని రాధతో, రాధమ్మ ఈ ఇంటి ముందు ఒక అమ్మాయి 16 అణాల తెలుగు అమ్మాయిలా ఇలా ముగ్గు వేయడం చూసి చాలా రోజులైంది తెలుసా అంటూ, అప్పుడెప్పుడో మా పెళ్ళైన కొత్తలో మీ అత్తయ్య వేసేది, ఇప్పుడు నువ్వు అంటాడు. రాధ హ్యాపీగా ఫీల్ అవుతూ నందగోపాల్ని చూస్తూ ఉంటుంది. ఇక ప్రియ రాధ చేయి పట్టుకుని పద అంటూ బలవంతంగా లాకెళ్ళి తోసేస్తుంది. రాధ పడబోతూ ఉంటే అప్పుడే వచ్చిన సునంద రాధను పట్టుకుంటుంది. రాధ షాక్ అవుతూ సునంద వైపు చూస్తుంది. సునంద ప్రియతో ఇంట్లోకి వచ్చిన ఆడపిల్లని గౌరవించే పద్ధతి ఇదేనా అని అడుగుతుంది. ప్రియ అది ఇంట్లోకి బలవంతంగా వచ్చింది అంటుంది. సునంద విక్రమ్ తనను పెళ్లి చేసుకున్నాడు అంటుంది. సునంద మాటలు విని విక్రమ్ కృష్ణ హ్యాపీగా ఫీల్ అవుతాడు. సునంద రాధ ఫేస్ టచ్ చేస్తూ రాధని ప్రేమగా చూస్తూ ఉంటుంది. ప్రియ ఇంట్లో నుంచి దమయంతిని తీసుకొస్తుంది. విక్రమ్ కృష్ణ రాధను ఎత్తుకుని రౌండ్గా తిప్పుతూ ఉంటాడు. రాధ ఇబ్బంది పడుతూ విక్రమ్ కృష్ణ వైపు ప్రశ్నార్థకంగా చూస్తూ ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.